శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 26 నుంచి మే 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఇప్పుడు ప్రధానంగా కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు అనుకూలంగా రావడం జరిగింది. అందులో ప్రధానంగా ధనాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలో ఉచ్చ పొందడం జరిగింది. అంటే దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉంటాడు. పైపెచ్చి అక్కడ ఉచ్చ స్థితి పొందడం వల్ల కర్కాటక రాశి వారికి రాజ్యాధికార యోగం ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి వారు చేసే వృత్తిలో చాలా నైపుణ్యంగా ప్రజెంట్ చేస్తారు. వృత్తిలో ఒక హోదా లాంటిది పెరుగుతూ ఉంటుంది. నిరుద్యోగులు కానీ ఉన్న ఉద్యోగం కొరకు అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కంపల్సరిగా మీ యొక్క వృత్తిలో హోదా పెరుగుతుంది, ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంది. వృత్తిలో చాలా పర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరిని లెక్క చేయని స్వభావంతో స్వతంత్రంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇది రాజకీయ నాయకులకి చాలా గొప్ప అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇటువంటి అవకాశాన్ని మీరు 100% ఉపయోగించుకోవడం వల్ల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి 100కి 100 రూపాయలు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు రావడం కానీ, క్యాంపస్ సెలక్షన్ రావడం కానీ, విద్యార్థులకి మంచి కాలేజీలో సీట్ కూడా ఈ సమయంలో ఈ కర్కాటక రాశి వారికి రావడం జరుగుతుంది. దాంతోపాటుగా శుక్రుడు 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. శుక్రుడు 11వ స్థానంలోకి రావడం అంటే అది స్త్రీల వల్ల మీకు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంటే మీకు స్త్రీలు సహకరిస్తారు, వారి సహకారంతో మీరు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీకన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అక్కయ్య గారు కానీ, కొన్ని సందర్భాల్లో మీ అత్తగారు కానీ, లేదంటే ఈవెన్ భార్య సిస్టర్స్ కానీ, ఈవెన్ మీ పెద్ద కుమార్తె కానీ మీకు సహకారం అందించడం వల్ల వారి యొక్క సహకారంతో మీ సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సహజ ధనస్థానం అయినటువంటి వృషభ రాశిలో శుక్రగ్రహం ప్రవేశించడం, ఆ శుక్రుడు మీకు లాభస్థానంలో ఉండడం వల్ల కంప్లీట్గా మీకు కొద్ది నెలలుగా ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే చతుర్థాధిపతి లాభస్థితి, మాతృ సౌఖ్యం లభిస్తుంది. అలాగే స్థిరాస్తి మీద ఆదాయం లభిస్తుంది. గృహం, సొంత స్థిరాస్తి కొనుక్కోవాలని మీ ఆలోచన చాలా వరకు నెరవేరుతుంది. ఇది స్త్రీలకి విలువైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు లాంటివి సమకూర్చే అవకాశం ఉంది. మీ పుట్టింటి నుంచి మీకు ఒక శుభవార్త వింటారు. అలాగే కొన్ని బహుమతులు కూడా మీరు మీ పుట్టింటి వారి ద్వారా పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువు 12వ స్థానంలో ఉన్నప్పుడు, అలాగే మీకు భాగ్యాధిపతి అయినటువంటి గురువుతో ఈ బుధుడు, ఈ 2 గ్రహాల మధ్య పరివర్తన కొంతవరకు మీకు విదేశంలో దూర ప్రాంతంలో విద్యను అభ్యసించాలనే మీ కోరిక ఈ సమయంలో నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా మీరు గతంలో ఆగిపోయినటువంటి విద్య, మధ్యలో ఏదైనా విద్య ఆగిపోయి ఉంటే దాన్ని తిరిగి కంటిన్యూ చేయొచ్చు. అలాగే ఆల్రెడీ ఒక డిగ్రీ పూర్తి చేసిన వారు ఇంకొక డిగ్రీకి కానీ, పీజీకి కానీ వెళ్ళడానికి ఈ గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంది. అంటే మొత్తం మీద ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభమవుతాయి. ఇంతవరకు ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నది. అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా వరకు కుటుంబ సభ్యుల నుంచి ఒక నిరాశ, నిస్పృహ మిమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఏం చదువుతావు, లేదా ఇంకెందుకు వచ్చిన చదువు, లేదంటే ఏ ఉద్యోగం, ఏం ప్రయత్నం చేస్తావు, అది నీకు వచ్చిందా, ఏ విధంగా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని నిరాశపరుస్తూ మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఎదగనివ్వకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి మాటలు మీరు వినకుండా మీకు ఏదైతే కరెక్ట్ అనిపించిందో ఆ రూట్లోనే మీరు వెళ్ళడం వల్ల మీ సక్సెస్ అన్నది మీకు తొందరగా రావడం జరుగుతుంది. ఇతరుల మాటలు వినడం కానీ, కుటుంబ సభ్యుల మాటలు వినడం వల్ల చాలా వరకు మీ అభివృద్ధి పెద్దగా ఎదగకుండా ఇతరులకి ఉపయోగపడుతూనే మీ జీవితం గడిచిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అష్టమ స్థానంలో రాహు కొన్ని ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. ఏదన్నా ఒక ప్రయత్నం ఒకసారి ఫెయిల్ అయినా తిరిగి ఇంకొకసారి మీకు ప్రయత్నం చేయడం వల్ల తిరిగి అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాహు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం ఫెయిల్యూర్ ఇస్తుంటాడు, సెకండ్ టైం సక్సెస్ ఇవ్వడం జరుగుతుంటుంది. జీవితం బాగా నాశనం అయిన తర్వాత మళ్ళా అభివృద్ధికి అదే రాహు కారణమై మిమ్మల్ని అభివృద్ధికరంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారికి ఈ వారం నుంచి వారి యొక్క స్థితి, అంటే ఉద్యోగ స్థితి, ఆర్థిక స్థితి కంప్లీట్గా మారబోతుంది. దానికి కొద్దిగా మీరు కృషి చేస్తే త్వరలో మీ జీవితం కొత్త మలుపులు తిరగబోతుంది. ఈ పరిహారాలు
చెప్పే క్రమంలో ఇక మనం జీవితంలో ఏది సాధించలేం, అన్ని దారులు మూసుకుపోయాయి, ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితుల్లో మీకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, అంటే ప్రధానంగా శ్రీశైలం, ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేక ధర్మసత్రాలు అవి ఉండడం జరిగింది. వాళ్ళు పడుకోవడానికి అకామిడేషన్ ఉంటుంది, అక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ కొద్దిగా సేవ చేస్తూ, ఆ వచ్చిన భక్తులు సేవ చేస్తూ అక్కడే మీరు ఒక 15 రోజుల పాటు గడపవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర అవసరానికి దానం ఉన్నా కూడా అటువంటి క్షేత్రాల్లో, అటువంటి ఆశ్రమాల్లో ఒక 15 రోజులు గడపడం, అక్కడ భక్తులకు సేవ చేయడం, ఆశ్రమానికి కొంతవరకు సేవ చేయడం, ఇవి చేయడం వల్ల నెమ్మదిగా మీకు ఒక కొత్త మార్గం కనబడుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలామంది చేయడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది స్వామి అయ్యప్ప మాల వేసుకుని లాంటిదే, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇంకా ఏది ఇంక మొత్తం సర్వం కట్టుబట్టలతో వెళ్ళడం, అక్కడ కాలక్షేపం ఒక 15 రోజులు ఉండడం, తిరిగి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అక్కడ నుంచి మీ జీవితం మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చేయడం మనకి కొంత ఇబ్బందిగా ఉంది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో మీ గ్రామంలో, అంటే మీ ఊర్లో ఎనీ టెంపుల్, శివాలయం అవ్వచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ అవ్వచ్చు, అది శుభ్రంగా ఉదయం పూట ఎవరు చూడకూడదు అనుకుంటే 5 గంటలకో లేచి శుభ్రంగా ఆలయ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా తుడిసి, శుభ్రంగా వాటర్తో కడిగి, అంటే అది ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం. ఇలా కూడా ప్రతిరోజు అక్కర్లేకపోయినా కనీసం ఏ శనివారం రోజు, శుక్రవారం రోజు, లేదంటే కంటిన్యూగా 15 రోజులు చేయడం వల్ల కూడా మీకు చాలా మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు కొత్త జీవితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి చెప్పడానికి, చేయడానికి కొంత కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇవే అసలైనటువంటి పరిహారాలు తప్ప, ఇవి చాలా వరకు మిమ్మల్ని జీవితంలో మార్పుకి కారణమవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఇవి ఉపయోగించుకోవడం వల్ల దీని ప్రభావం మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా వేరొక రెమెడీ కూడా ఉంది. అంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు బాగా ఇబ్బందుల్లో ఉండడానికి వేరే మార్గం లేదు, ఇంట్లో భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడతాను మీకు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే, ఒక మంచి రోజు చూసుకోండి, మీకు అనుకూలమైన రోజు చూసుకొని మీరు ఒక 8 రోజుల పాటు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. 8 రోజులు కూడా మీరు ఈ పరుపుల మీద, మంచాల మీద కాకుండా చక్కగా ఒక సాప్ వేసుకొని, ఒక తలగడ పెట్టుకొని, మీ తల కింద నల్ల నువ్వులు కొన్ని, ఒక నలుపు రంగు గుడ్డలో, చిన్న క్లాత్లో కొన్ని నల్ల నువ్వులు, ఒక 5 రూపాయల కాయిన్, అది ఒక పొట్లంలా కట్టి మీ తల కింద పెట్టుకొని, సాయంకాలం కొద్దిగా 8 గంటలకో 7 గంటలకో పడుకుంటారు కదా, పడుకొని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకుండా లెగిసి ఏదైతే ఈ నల్ల నువ్వులు, నల్లగుడ్డ 5 రూపాయలు కట్టి పొట్లం కట్టారో ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీరు ఇంటి బయటకు వచ్చి కొద్దిగా ఒక 4 రోడ్లు గడిచే చోట దాకా వచ్చి అక్కడ మీరు ఆ పొట్లాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. వచ్చి మీ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అలా 8 రోజులు చేయండి. మీరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియకూడదు. ఈ 8 రోజుల తర్వాత మీ జీవితంలో కంపల్సరీగా మీరు దేని వల్ల ఇబ్బంది పడుతున్నారో, అంటే ఉద్యోగంలో సస్పెండ్ అయినారు, ఉద్యోగం వస్తుంది, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఆడు కొంతకాలం ఆగుతాడు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. చేసి చూడటం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ మద్య మాంసాలకి, స్త్రీలకి దూరంగా ఉండి చేస్తేనే అది వస్తుంది తప్ప, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పరిహారం చేసినా కూడా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నియమంగా ఉండవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.